హరే కృష్ణ. ఈ నది పేరు తెలుసా మీకు ఎవరికైనా? పురుష పేరు ఉన్నటువంటి ఒకే ఒక్క నది మన దేశంలో. మిగిలిన నదులన్నీ స్త్రీ పేర్లతోనే ఉంటాయి. మీ అందరికీ తెలుసు లేదో కామెంట్లో మీరే చెప్పండి. మేము అస్సాంలో ఉన్నాం. ఇప్పుడు మీకు వెంటనే వెలుగుద్ది ఈ నది పేరు. మన అందరినీ పుట్టించినవాడు బ్రహ్మ అయితే ఈ నది ఆయనకి సన్న అన్నమాట. ఇవాళ సన్నే లేడన్నమాట. కిందేమో బ్రహ్మ సన్నం, పైన నో సన్నం. ఇక్కడ ఫుల్ ఫన్నం. టుడే ఐ కెనాట్ ఈట్ బన్నం. సో ఇప్పుడు మనం గౌహతిలో ఉన్నాం. ఆనందంగా ఈ బ్రహ్మపుత్ర యొక్క గాలులు అలా వీస్తూ ఉంటే ఆహా. ఇప్పుడు మేము నది మధ్యంలో ఉన్నటువంటి ఒక గుడికి వెళ్ళబోతున్నాం. ఆ గుడి పేరు ఉమానంద, శివుడిది. అది 5 వరకే ఉంటుందంట. ఆల్రెడీ ఇప్పుడు టైము 3, వెళ్ళి చూడు, అది విషయం. సో ఆ మధ్యలో రోపు వే సిస్టమ్ కూడా ఉంది. ఈ నది మీదుగా రోపు, అది వేసినోడు మొత్తం తోపు. అది ఎక్కితే మాత్రం మనం తీసుకోవాలి స్నాప్ మీద స్నాప్. భరద్వాజ నువ్వు ఇలాగే తుమ్ము లేపు, యూ డోంట్ స్టాప్. చూడండి అసలు బ్రహ్మపుత్ర ఈ నది. వీడు ఈ పడవలో నీళ్లు సరిపోవని చూడండి, వాడు రోడ్డు మీద నుంచి ఇలా రోప్ వేలా ఇదంతా వేశాడు. యాక్చువల్గా అంటే నది అన్నిసార్లు నీళ్లు ఉండవని ఈ షిప్పులు ఎక్కడానికి ర్యాంపు చూడండి ఎక్కడ దాకా వేసాడు చూడండి, మధ్యలో దాకా వేసాడు. నన్ను ఒక్క క్షణం ఇది పూర్తి చేసేద్దాం. చూడండి అసలు ఆనందో బ్రహ్మ మనతో చంటోడు ఉన్నాడు చక్కగా. ఒరే మీ గురువుగారి పేరేమిట్రా? భరద్వాజ రాజారాజా నేపల్లి అరుణ్ శర్మ గారు. అది అరుణ్ శర్మ గారి మా శిష్యుడు. ఏమేమి నేర్చుకున్నావు ఇప్పటిదాకా గురువుగారి దగ్గర? వివాహం దాకా పంచదశ. ఓ అద్భుతం. చూసారు చిన్నవాడు. ఇలాంటి పిల్లలు పెరగాలి. ఎందుకంటే మన సంస్కృతి ఎలా కంటిన్యూ అవుతుంది చెప్పండి. మన యొక్క సంస్కృతి అర్చకుడు, పురోహితుడు, వీళ్ళు మనతో ఈ కర్మకాండ, జ్ఞానకాండ ఇవన్నీ మనకి నేర్పిస్తూ ఇవన్నీ చేస్తే అసలు ఆ మంత్రం దాని అర్థం తెలిస్తే పరమార్థం ఏమిటో మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ నదుల్లో దైవాన్ని చూడడం ఎంత గొప్ప లక్షణం అండి. ఇవన్నీ మనకి ఎలా వచ్చింది? ఈ పెద్దల ద్వారానే. కాబట్టి సోషల్ మీడియాలో ఏదో చూసేసి బ్రాహ్మణ ద్వేషం పెంచుకోకండి. అర్థమైందా? అది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే బ్రహ్మపుత్ర ఎలా వాటర్తో ఉందో బ్రాహ్మణుడు అలా మ్యాటర్తో ఉంటాడు. అర్థమైందా? ఎవడైనా చెడు అలవాట్లు కలిగిన బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, వాడిని ఖండిద్దాం. కానీ ఒక్క తీవ్రవాదిని కూడా తయారు చేయనటువంటి సనాతన ధర్మాన్ని మనం ఆచరించాలి. చూడండి ఎంత ప్రశాంతమో. పక్షులు ఎంత కట్టేసాడు చూడండి. నది మధ్యలో వీడు ఒక కట్టేశాడు. దీని ఏమంటారు? రైల్వే స్టేషన్లా కట్టేశాడు చూడండి. నది అది రోడ్డు, అక్కడి నుంచి ఇదంతా నిర్మించాడు. కానీ భలే ప్రశాంతమే. ఆహాహాహా. మన ఆంధ్ర తెలంగాణ నుంచి దాదాపు 250 మంది వచ్చారు. అంతా మా జగన్నాథం గారి పుణ్యం. ఆయనే జగన్నాథం గారు. దువ్వవారు ఎప్పుడు నవ్వువారు, అదన్నమాట. ఆ విధంగా ఆనందంగా ఈ ఈ ఈ ఈ పడవవాడు కూడా దాని పేరు చూడండి, ఎంవి ఉమాచల్ అని పెట్టాడు. దేవుడి పేరేమో ఉమానంద్. అదిగో అక్కడ ఉంటాడు, ఆ కొండ ఉందిగా, ఆ కొండ మీద ఉంటాడు. ఇలా ఆస్వాదిద్దాం, ప్రయాణం చేద్దాం. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. భారత్ మాతాకి జై. బ్రహ్మపుత్ర మాయకి